కనీస దూరం ఉంది కాబట్టి మాస్క్ ఉండాలని మనం ఇన్సిస్ట్ చేయగలం. ఆదరణీయులు సభాధ్యక్షులు శ్రీ వల్లీశ్వరి గారు, కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సులు. సుమారుగా 10 నెలల పైగా ప్రపంచమంతా భయం గుప్పిట్లో జీవిస్తూ ఉన్నది. ఇప్పుడిప్పుడే ఆ కబంధ హస్తాల నుంచి బయటపడుతున్నాం. ఇలాంటి సమయంలో మనోజ్ లాంటి అనేక మంది కమిటెడ్, డెడికేషన్, కన్విక్షన్ ఉన్నటువంటి కార్యకర్తల్ని కొంతమందిని కోల్పోయినాం. సమాజంలో కూడా అనేక మంది వ్యక్తుల్ని కోల్పోయినాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వలీశ్వర్ గారు మాట్లాడుతూ చెప్పారు, కరోనా కొన్ని గుణపాఠాలు కూడా నేర్పింది అని. స్వచ్ఛత, పరిశుభ్రత, ఇలాంటి కొన్ని నియమాలను పాటించేటువంటి ఒక నియమబద్ధ జీవితానికి కూడా మళ్ళా సమాజాన్ని ఆ నియమబద్ధ జీవితంలో నడిపించడానికి కూడా ఇది ఒక విధంగా దోహదమైంది. సరే, అందుకోసం కరోనా రావాలని కోరుకోము, కానీ మొత్తం మీద కరోనా ఒక విధమైనటువంటి గుణపాఠం. సరే, ఇలాంటి సమయంలో సమాజంలో ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ సమాజంలో ఉన్నటువంటి సమాజ ప్రేమికులు, జాతిని, దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో భారతదేశంలో ఎక్కడ కూడా వెనుకంజలేదు. ఇందాక మీరంతా చెప్పినటువంటి అనుభవాల్లో సమాజంలో భయంతో ఉన్నటువంటి వాడు కొంతమంది దూరం పెట్టవచ్చు గాక, కానీ సమాజంలో ఎప్పుడైతే విపత్కరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయో అలాంటి సమయంలో సమాజాన్ని ఆదుకోవటానికి ఒక విధమైనటువంటి ప్రేరణ, ఒక విధమైన క్రియాన్వయము, అంటే ఆ పనిని ఆచరించేటువంటి కొంతమంది కర్తవ్య పరాయణులైనటువంటి వాళ్ళు బయలుదేరుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో చెప్పుకోవాలి అంటే పాత్రికేయ మిత్రుల యొక్క పాత్ర చాలా గణనీయమైంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో అనేక మంది అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కానీ, దాని అనుబంధమైనటువంటి అనేక సంస్థలు కానీ, సేవాభారతి మాధ్యమంగా, లేదా అనేకమైనటువంటి పేర్లతో సమాజంలో ఎంతటి సేవా తత్పరత ఉన్నది అంటే ఇది భారతీయ సమాజము అనిపించేటువంటి రీతిలో సమాజం స్పందించింది. వలస కార్మికులకు సహాయాన్ని అందించడంలో కావచ్చు, క్వారంటైన్లో ఉన్నటువంటి ఏరియాలో, లేదా కరోనా వచ్చినటువంటి పేషెంట్ల ఇళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో, మార్కెట్లు ఏవి కూడా పనిచేయనటువంటి సమయంలో నిత్యావసర వస్తువులే కొనుక్కోవటం చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో సమాజము అతలాకుతలమవుతున్న సమయంలో సమాజానికి సేవను అందించటంలో స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇలాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క కార్యకర్తలు చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు. అయితే ఈ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని సమాజానికి తెలియచెప్పడం కూడా చాలా అవసరం. ఎందుకంటే నేను ఒకసారి నాకు దేవాలయానికి వెళ్ళటమే చాలా అలవాటు, చాలా తక్కువ. ఎప్పుడైనా వెడుతూ ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు మిత్రులతో కలిసి వెళ్ళినప్పుడు ఆ దేవాలయాల మీద రాసి ఉంటాయి, ఇది ఫలానా వాళ్ళు దానం చేశారు, ఇది ఫలానా వాళ్ళు దానం చేశారు అని చెప్పి. పత్రిక మీద అక్కడ ఉన్నటువంటి మిత్రుడు అన్నాడు, ఇంత చిన్న ఒక పంక దానం చేస్తే రాయించుకోవాలా పేరు, అంత కీర్తి కండూతి ఉండాలా అని చెప్పి. అంటే అది ఒక యాస్పెక్ట్. అంత కీర్తి కండూతి ఉండవలసిన అవసరం లేదు అనేది ఒక యాస్పెక్ట్ అయితే, సమాజంలో అంతో ఇంతో సమాజం నుంచి సంపాదించుకున్నవాడు అంతో ఇంతో సమాజానికి ఇవ్వాలి అని దారి చూపవలసింది ఎవరు? ఆ విషయాన్ని తెలియచెప్పవలసింది ఎవరు? ఓహో, మనకి ఇంత డబ్బు ఉన్నప్పుడు ఇలాంటి వస్తువులు కూడా మనం దానం చేయొచ్చు, ఇలాంటి వస్తువులు కూడా మనం ఇవ్వచ్చు అనేటువంటి ఒక డైరెక్షన్
కలగటం ఏదైతే ఉందో అది సమాజానికి చాలా అవసరం కూడా. లేకపోతే ఉన్నది సంపాదించింది దాచుకోవటమే అవుతుంది తప్ప ఇంత ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన రావటం కూడా చాలా కష్టమే. సో అందుకోసం చేసేటువంటి ఒకానొక పని, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి మనిషి, ఇలా ఆలోచన చేయాలి మనిషి అని తెలియచెప్పేటువంటి ఒకానొక పద్ధతి ఉంటుంది. అందుకోసమని ఆ విధమైన పద్ధతిలో చేశారు. కీర్తి అనేటువంటిది ఒక విధమైన ఆలోచన అయితే, లేదు రాబోయేటువంటి తరాల వాళ్ళకి ఇది ఒక డైరెక్షన్ అనేటువంటిది మరొక పర్స్పెక్షన్గా మనం ఆలోచన చేయొచ్చు. ఈ విధమైన పద్ధతిలో ఇన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇంతమంది వ్యక్తిగతంగా సహాయం చేసినటువంటి వాళ్ళు, కుటుంబాలు సహాయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆపన్న హస్తుల యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అందరూ బయటికి రావటానికే భయం. మరి అలాంటి సమయంలో పాత్రికేయులు ధైర్యాన్ని వహించి వచ్చారు అంటే నిజంగా అభినందించదగినటువంటిదే. చెప్తూ ఉంటారు, ఈ సమయంలో డాక్టర్లు కీలకమైన పాత్ర పోషించారు, నర్సింగ్ వ్యవస్థ చాలా, అంటే సిస్టర్స్ నర్సులు చాలా కీలకమైన పాత్ర పోషించారు, హాస్పిటల్స్ చాలా ప్రముఖమైన పాత్ర పోషించాయి. వ్యాపారం పేరుతో దండుకునే వాళ్ళు దండుకుంటే సేవను అందించేటువంటి వాళ్ళు సేవను అందించినటువంటిది కూడా ఉన్నది. పారిశుద్ధ్య కార్మికులు ఒక ప్రముఖమైన పాత్ర పోషించారు. అలాగే ఇంతటి మహమ్మారిలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరంటే పాత్రికేయులు. ఈ సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని అంతటిని కూడా తెలియచెప్పి సమాజంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక నిర్భయత్వ భావాన్ని నిర్మాణం చేయటంలో ఒక ప్రముఖమైన పాత్ర. పాత్రికేయుల యొక్క పాత్ర ఎట్లా ఉంటుందంటే, అసలు పత్రిక అంటేనే సమాజానికి 3 లక్షణాలు. ఒకటి కళ్ళు, చెవులు, చేతులు. పత్రిక అంటే సమాజానికి కళ్ళు, చెవులు, చేతులు. కళ్ళేమో చూస్తూ ఉంటాయి, సమాజాన్ని చూస్తూ ఉంటాయి. చెవులేమో వింటూ ఉంటాయి, చేతులేమో రాస్తూ ఉంటాయి. దీని కారణంగా సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నిర్మాణం చేయటం లేదు. ఒకవైపు సమాజము పెడదారిలో పడుతున్నప్పుడు ఆ సమాజాన్ని సరియైన దారిలో పెట్టడానికి పత్రికలు, పాత్రికేయులు ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. దీనిలో ఇలాంటి ఒక ప్రముఖమైన స్థానాన్ని వహించినటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహించినటువంటి అనేక సేవా కార్యక్రమాలు. ఎలా ఉంటుందంటే సమాజంలో పరిస్థితి, ఇందాక సిద్ధు మాట్లాడుతూ, చిన్నపిల్లవాడు కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు, సిద్ధు గారు అనలేదు ఆయన్ని. సిద్ధు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంత కష్టాల్లో కూడా ఆదుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బతికి బయటపడగలిగాను, నేను చాలా ధైర్యంగా ఉండగలిగాను అని చెప్పారు. నాకు ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, లారెన్స్ కెస్లర్ అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి విశ్లేషకుడు, ఆయన నావలిస్టు, తర్వాత జర్నలిస్టు కూడా. ఆ లారెన్స్ కెస్లర్ అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే, ద డెసిడెంట్ ప్రెస్, ఆల్టర్నేటివ్ జర్నలిజం ఇన్ అమెరికన్ హిస్టరీ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు ఆయన. ఆ పుస్తకంలో ఆయన ఒక 3 ప్రధానమైనటువంటి విషయాలను ఆయన చెప్తారు. ఒకటి ఏంటంటే, నిశ్చితమైనటువంటి అభిప్రాయాలకి దాసులైనటువంటి కారణంగా ఒక 3 అభిప్రాయాలు ఈ పత్రికా రంగంలో వస్తూ ఉంటాయి. ఒకటి, ప్రముఖమైనటువంటి వార్తలను అణిచివేసేటువంటి ఆలోచన కలిగినటువంటి పత్రికలు కొన్ని. రెండవది, ఇష్టమైనటువంటి వార్త వాళ్ళకి కనుక లభించినట్లయితే అందులో 5 ఉన్నా 5,000 మంది ఉన్నారని, లేదా 50,000 మంది ఉన్నారని వార్తను ప్రచురిస్తూ దానికి ప్రధానమైన స్థానాన్ని కల్పించేటువంటి వాడు కొంతమంది ఉంటారని. మూడో విషయం ఆయన చెప్తూ ఏం చేస్తూ ఉంటారంటే, వేరే దృక్పథం, అంటే తమకు ఇష్టం లేనటువంటి ఒకనొక ఆలోచన ధోరణి, ఒక ఆలోచన ప్రవాహం ఉన్నదనుకోండి, దాన్ని ఎద్దేవా చేసేవాళ్ళు ఉంటారు, దాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ విధంగా పత్రికలో 3 రకాల దృక్పథాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటారు. అలాగే సమాజంలో ఈ రోజున సమాజానికి ఒక విధమైనటువంటి శక్తిని సమకూర్చటము, సమాజంలో ఒక విధమైన ప్రేరణను కలిగించటము,
సమాజాన్ని ఒక సరి అయినటువంటి మార్గంలో నడిపించటానికి దోహదపడేటువంటిది, ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే పాత్రికేయులు. ఇలాంటి సమయంలో ఈ కరోనా సమయంలో నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా కొంతమంది జాతీయవాదులైనటువంటి వాళ్ళు, సమాజ ప్రేమికులైనటువంటి వాళ్ళు, సమాజం బలహీనం కాకుండా ఒక శక్తివంతమైనటువంటి సమాజంగా నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి వార్తలను ప్రచురించి ఒక ప్రముఖమైనటువంటి సేవా తత్పరత కలిగినటువంటి రీతిలోనే పాత్రికేయుల యొక్క రంగం కొంత పనిచేసింది అని కూడా మనం చెప్పుకుంటూ ఉండవచ్చు. అలాంటి ఈ పరిస్థితుల్లో పాత్రికేయులు సంఘము, ఈ సేవా సంస్థలు నిర్వహించినటువంటి అన్నిటినీ కూడా ఒక వైడ్ పబ్లిసిటీ, ముఖ్యంగా ఎలా చెప్పుకోవాలి అంటే ఇందాక అనుభవాలు చెప్పారు. హాస్పిటల్స్కి వెళ్లకుండానే కరోనా నుంచి బయటపడినటువంటి వాళ్ళు ఉన్నారు. సుమారుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సేవాభారతి ఒక 100 డాక్టర్స్కి సంబంధించినటువంటి ఒక గ్రూపుని ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఏ సమయంలో ఫోన్ చేసినప్పటికీ కూడా ఆ డాక్టర్స్ అందుబాటులో ఉండేవాళ్ళు, అడ్వైజ్ ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు, డైరెక్షన్ ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. కొన్ని వేల మంది పేషెంట్లు హాస్పిటల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ ఉంటూ ఈ రోగం నుంచి బయటపడినటువంటి అనేక మందికి సేవ అందించినటువంటి ఒకనొక గొప్పనైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయగలిగారు. అలాగే వలస కార్మికులు ఇక్కడి నుంచి వాళ్ళ ఊళ్ళు వెళ్ళడానికి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తే రాత్రికి రాత్రి వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని అందించటంలో 15,000 మందికి కేవలం 6 గంటల వ్యవస్థలో భోజన ప్యాకెట్ అందించినటువంటి సమాజం మన సమాజం. కాబట్టి సమాజానికి కష్టం వచ్చినప్పుడు సమాజాన్ని ఆదుకునేటువంటి ఒక గొప్ప వ్యవస్థ మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉంటుంది, భారతీయ జీవన వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఉంటుంది. ఇలాంటి అనేకమైనటువంటి ప్రేరణాదాయకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. వీటిని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగం మీద ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉన్నది, ద పెన్ ఈజ్ నాట్ మైటర్ దాన్ ద స్వోర్డ్, పెన్స్ డోంట్ విన్ ద బ్యాటిల్స్, అండ్ స్వోర్డ్స్ డోంట్ రైట్ ద పొయట్రీ. మైటీ ఈజ్ ద హ్యాండ్ దట్ నోస్ వెన్ టు పిక్ ద పెన్ అండ్ వెన్ టు పిక్ ద స్వోర్డ్. ఎప్పుడు పెన్నుని పట్టుకోవాలి, ఎప్పుడు కత్తిని పట్టుకోవాలి, ఇది తెలిసి ఉండటం ఏదైతే ఉన్నదో చాలా గొప్పనైనటువంటిది. పాత్రికేయ రంగము పెన్నును పట్టుకున్నటువంటి కళాన్ని ధరించినటువంటి యోధులు. ఈ యోధులైనటువంటి వాళ్ళు సమాజానికి ఒక నిరాశాపూరితమైనటువంటి వాతావరణాన్ని తొలగించి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయటంలో పాత్రికేయుల యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. పూర్వకాలం అంటే స్వతంత్రం రాకముందు స్వతంత్రానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, రాజకీయ వ్యవస్థకి ప్రాధాన్యత ఇస్తూ ఉండేవారు. స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి ఆదర్శ పురుషులైనటువంటి జాతీయ మహానాయకుల యొక్క జీవితాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు రచనల్లో. స్వతంత్రం వచ్చింది, ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎట్లా ఉంటున్నాయో మనకి తెలుసు, ఎలా భ్రష్టు పట్టాయో మనకి తెలుసు. ఒక ఆదర్శమైనటువంటి నాయక వ్యవస్థ మనకి కనిపిస్తున్నదా అంటే ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి వ్యవస్థ మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒక్క మాట ఇందులో నేను ఉపయోగించేటువంటిది ఏంటంటే ఈ దేశం. గురజాడ అప్పారావు గారు మాట్లాడుతూ ఆయన కవితల్లో ఒక చోట అంటారు, దేశం అంటే మనుషులోయ్. ఇది గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటిది. ఈ దేశం అనేటువంటి ఒక్క పదాన్ని మనం పట్టుకుని ఏమిటి ఈ దేశము అంటే ఇప్పుడు చూపించేటువంటిది, ఇప్పుడు పత్రికల్లో వచ్చేటువంటిది ఈ దేశం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే 95% ప్రజలు నీతికి, నిజాయితీకి, ఎంతో విలువలకు కట్టుబడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టే 130 కోట్ల భారతదేశ ప్రజానీకంలో భారతీయ జీవన విధానం ఇంత ఉత్కృష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ దేశం అంటే అది. అంతేకాదు, ఈ దేశంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కష్టపడేటువంటి ఒక రైతులు ఉన్నారు.
అది ఈ దేశం. రెండోది, ప్రజలకు కావలసినటువంటి రీతిలో, అంటే ఎట్లా ఉంటుందంటే ప్రజల కోసం జీవించేటువంటి రీతిలో అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నటువంటి వ్యవస్థ, అది ఈ దేశం అంటే. కూలినాలి చేసుకుంటూ, లేదు వస్తువులని నెత్తి మీద పెట్టుకుంటూ అమ్ముకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాలి నడకన గ్రామాలు దూరం నడిచి ఉత్తరాలు అందించేటువంటి ఒక తపాలా బండ్రోతు వ్యవస్థ ఉన్నది. ఈ దేశం అంటే అది. సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించేటువంటి రైతు సోదరులు ఉన్నారు. ఈ దేశం అంటే అది. ఇలాంటి త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక స్ఫూర్తిని ఇచ్చేటువంటి జీవన వ్యవస్థ కలిగినటువంటిది ఈ దేశంలో. అలాంటి వాటిని వెలుగులోకి తీసుకువచ్చి ఈ సమాజంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, అలాగే జీవన విలువలను ప్రతిష్టాపన చేయటంలో ఈ విధమైనటువంటి ప్రయత్నము ఈ కలము అనేటువంటి ఆయుధము చేయగలుగుతుందా? చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఈ కలం యోధులకు సంబంధించినటువంటి పోరాటంలో సమాజానికి ఒక సరి అయినటువంటి, ఒక సముచితమైనటువంటి న్యాయం కూడా కలుగుతూ ఉంటుంది. ఒక్క వ్యవస్థ చెప్పడం, ఒక్క మాట చెప్పి పూర్తి. నాకు ఎన్ని నిమిషాల సమయం ఇచ్చారు వల్లీశ్వర్ గారు? ఎన్ని సెకండ్ల సమయం ఇచ్చారు? మీరు ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు నేను సమయం చెప్తాను. పాత్రికేయ రంగంలో ఎంత సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును కడిగేయటంలో పత్రికా రంగం యొక్క పాత్ర ఎలా ఉంటుంది అని చెప్తూ ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను నేను. మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ, ఎన్రాన్ కంపెనీ మన దేశంలోకి వచ్చింది. ఎన్రాన్ కంపెనీ పెట్టడం కోసం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు, అది విఫలమైంది. వాళ్ళ కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి 38,000 కోట్ల రూపాయల నష్టపరిహారంతో కేసు వేశారు. 1992 సంవత్సరం వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నది. వెంటనే వాజ్పేయి గారు ఏం చేశారంటే, రచయిత పేరు చెప్తా, ఒక్కసారి నాకు గుర్తు రావట్లేదు, ఆయన్ని 1992లో చెప్తాను. ఎన్రాన్ కంపెనీకి సంబంధించి వాజ్పేయి గవర్నమెంట్ గారు హరీష్ సాల్వే అనేటువంటి ఒక ప్రముఖమైనటువంటి అడ్వకేట్ని పెట్టారు ప్రభుత్వం తరఫున. ఎందుకంటే 38,000 కోట్ల రూపాయల పరిహారం కట్టాలంటే ప్రభుత్వానికి కష్టం కదా. ఆయన హరీష్ సాల్వే అనేటువంటి ఆయన పెట్టారు. ఎన్రాన్ కంపెనీ తరఫున చిదంబరం గారు అడ్వకేట్గా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు కదా, చిదంబరం గారు అడ్వకేట్గా ఉన్నారు. తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి, యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. వెంటనే చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయినారు. ఈ హరీష్ సాల్వే అనేటువంటి ఆయన్ని అడ్వకేట్గా గవర్నమెంట్ తరఫున తీసేశారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఖబర్ ఖురేషీ అనేటువంటి ఒక అడ్వకేట్ని ప్రభుత్వం తరఫున పెట్టారు. 1,400 కోట్ల రూపాయల ఫీజు చెల్లించారు. 38,000 కోట్ల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించవలసి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఈ వార్తలు ఏవి కూడా సరి అయినటువంటి పద్ధతిలో పత్రికల్లోకి రాలేదు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి 2 రకాల పోకడలు ఉంటాయి. ఒకటేమో డిస్ట్రక్టివ్ మెథడ్, అంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళంతా డిస్ట్రక్షన్ అనేటువంటిదే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్గా ఉంటుంది. రెండోదేమో కన్స్ట్రక్టివ్ వే అనేటువంటిదేమో ఒక ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్గా నడిచేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. దీంట్లో డిస్ట్రక్టివ్ వేకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే సమాజమేమో ఎంతగా నష్టపోవాలో అంతగా నష్టపోతూ ఉంటుంది. ఒక కన్స్ట్రక్టివ్ వేకి సంబంధించినటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తుంటే కలం యోధులు సమాజానికి ఎంత స్ఫూర్తి, ఎంత ప్రేరణ కలగాలో అంత ప్రేరణ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతిలో ఈ రోజున సమాజంలో వస్తున్నటువంటి అనేకమైన విపత్కర పరిస్థితులు, అనేకమైనటువంటి ఇందాక వల్లీశ్వర గారు చెప్తూ జాతీయ శీలము, వ్యక్తిగత శీలము అని చెప్పారు. దేనికి ఎట్లా జాతీయ శీలానికి ఎట్లా ప్రాధాన్యతను కల్పించాలో ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించడం. సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు, కొంత వ్యక్తులు కలిసి సేవా కార్యక్రమాలు, ఒక్కొక్క వ్యక్తి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది సామూహికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రస్టుల పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వీటిని మనం సమాజంలో కనుక వెలుగులోకి కనుక తీసుకొచ్చినట్లయితే, పత్రికా రంగం ద్వారా దీన్ని బయటికి మనం తీసుకొచ్చినట్లయితే సమాజానికి ఒక స్ఫూర్తి కలుగుతుంది, ఒక ప్రేరణ కలుగుతుంది. ఆ విధమైన పద్ధతిలో సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి, సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి, సమాజాన్ని నడిపించేటువంటి, సమాజానికి ఒక టార్చ్ లైట్ చూపించేటువంటి ఒకానొక ప్రధానమైనటువంటి రోల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏదైతే ఉందో మనం ప్లే చేయగలుగుతాం. అలాంటి పాత్రను మనం పోషించగలుగుతాము. అలా పాత్రికేయులు మీ బాధ్యతలను మీరు నిర్వహిస్తూ ప్రాణాలని లెక్క చేయకుండా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఇదే విధమైనటువంటి ధైర్యము, ఉత్సాహము, ప్రేరణ, సమాజ ప్రేమ మీకు మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తూ మీకు అండదండలుగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, సమాజాన్ని నడిపించటంలో, సమాజము చెడుదారిలోకి వెడుతున్నప్పుడు దారి మళ్లించి, ప్రవాహాన్ని మళ్లించి సరి అయినటువంటి దారిలో సమాజాన్ని నడిపించటంలో కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి ఆశిస్తూ, ఒకసారి అభినందిస్తూ, ఇలాంటి ఒక పవిత్రమైన ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే.